టాలీవుడ్ లో మళ్ళీ రిలీజ్ డైలమా కనిపిస్తోంది. ఒక్క సినిమా దెబ్బకి చాలా సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. అయితే పోస్ట్ పోన్ లేదా ప్రీ పోన్ అవుతున్నాయి. దీంతో ఏ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో తెలియని కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. మరి ఆల్ ఆఫ్ సడన్ గా రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్న ఆ సినిమాలేంటి? ఇంతకీ రామ్ చరణ్ పెద్ది సినిమా ఆన్ టైం బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుందా? పెద్ది పహిల్వాన్ గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు పీక్స్ కి వెళ్లాయి. కుస్తీ ఆటగాడిగా బల్కీ బాడీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేశారు రామ్ చరణ్. ఆటే నా పొగరనే డైలాగ్తో ఏప్రిల్ 30న సినిమా థియేటర్స్ లోకి వస్తుందని రీకన్ఫర్మ్ చేశారు మేకర్స్. అయినా సరే పెద్ది ఆన్ టైం రిలీజ్ కష్టమేననే ప్రచారం జరుగుతోంది. బ్యాలెన్స్ 2 పాటల పూర్తికి 5 రోజుల టైం పడితే దీనికి అదనంగా దాదాపు 10 రోజుల ప్యాచ్ వర్క్ జరుగుతోంది. మొత్తంగా షూటింగ్ పూర్తవ్వాలంటే 20 రోజులు పడుతుందని, రిలీజ్ టార్గెట్ ఏప్రిల్ 30 అయితే ఇది ఇంపాసిబుల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో మే 21కి పెద్దిని మరోసారి వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 30 రిలీజ్ టార్గెట్ గా సమ్మర్ బరిలో దిగుతోన్న రామ్ చరణ్ పెద్ది సినిమా చుట్టూనే టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్ అల్లుకుంది. ఇప్పుడు చెప్పిన డేట్కే సినిమా పక్కాగా విడుదలైతే తమ సినిమాల్ని వాయిదా వేసుకునేందుకు రెడీ అయ్యారు చిన్న హీరోలు. మే 1 రిలీజ్ డేట్ ఇచ్చిన అఖిల్ అప్కమింగ్ సినిమా లెనిన్ జూన్ 26కి షిఫ్ట్ అయింది. ఇందుకు సంబంధించి అఫీషియల్ నోట్ కూడా విడుదల చేశారు మేకర్స్. అలాగే పెద్ది సినిమా ఏప్రిల్ 30న థియేటర్స్ లోకి వస్తే గాయపడ్డ సింహం సినిమాని ఖచ్చితంగా వాయిదా వేస్తాను అని ఇప్పటికే ప్రకటించారు తరుణ్ భాస్కర్. అఖిల్ లెనిన్, తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం సినిమాలు పోస్ట్పోన్ అయ్యేందుకు రెడీ అవుతుంటే సమంత మాత్రం ప్రీపోన్ దిశగా ఫోకస్ పెడుతున్నారు. నందిని రెడ్డి డైరెక్షన్లో నటిస్తోన్న మా ఇంటి బంగారం సినిమాని మే 1కి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న మా ఇంటి బంగారం సినిమా మే 15న విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పెద్ది సినిమా ఏప్రిల్ నుంచి మేకి షిఫ్ట్ అవుతుందనే రూమర్స్ వినిపిస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకునేందుకు మా ఇంటి బంగారం టీం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.